అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రతిష్ఠ శత జయంతి ఉత్సవాల కో చైర్మన్ శేషకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేషకుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 20వ తేదీన భీష్మ ఏకాదశి రోజున 108 మహిళలచే 108 కలశాలతో శోభాయాత్రలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, అమ్మవారి ఉత్సవ మూర్తికి యంత్రములకు కలశాభిషేకం, విఘ్నేశ్వర పూజ, దీక్షారాధన, నివేదన, తీర్థప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపూలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ప్రతిష్ఠ జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేష్ కుమార్, నుదురుపాటి తాతాజీ, గ్రంథి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 99 సంవత్సరాలు పూర్తయి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖున అంటే రథసప్తమి రోజున 108 కలశాలతో శోభాయాత్ర జరుగుతుంది అనకాపల్లి పురవీధులలో. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక అందులో ముఖ్యమైనవి ఆ రోజు నగర సంకీర్తన, అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజ, ఆ రోజు అన్న సంతర్పణ, సాయంకాలం విశేష వ్యక్తుల చేత ప్రవచనములు జరుగుతాయి. ఇక ఈ సంవత్సరం రోజులు ఈ కార్యక్రమాలు 12 పౌర్ణములు కూడా జరుగుతాయి. ఈ 12 కార్యక్రమాల్లో కాకుండా వెండి రథం ఇంచుమించు 90 కేజీలతో రేపు వైశాఖ మాసంలో ఆ రథం రానున్నది. దాంతో కూడా అమ్మవారికి ఊరేగింపు జరుగుద్దామని చెప్పి ఆలోచన. ఇక ఈ 100 సంవత్సరాల్లో దేవస్థాన ప్రతిష్ట ఎంతో బాగా అనేక అసోసియేషన్లు అంటే అనేక కళ్యాణ మండపాలు, అనేక సత్రాలు ఈ దేవస్థానానికి యాడ్ చేశారు. అవి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉదాహరణకి 100 మంది పూర్ పీపుల్కి నిత్యావసరాల పంపిణీ, వైద్య సేవ, నారాయణ సేవ, గోపూజ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని కార్యక్రమాల్లో జరుగుతున్న మన దేవస్థానానికి ప్రజలందరూ ఇచ్చేసి ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వీలైనప్పుడు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.